12th వీక్ నామినేషన్స్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్ లో. మరి ఎవరిని ఎలాంటి పాయింట్స్ చెప్పి నామినేట్ చేశారనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది ఒక సీక్రెట్ బ్యాలెట్ బాక్స్ ద్వారా అయితే నామినేషన్స్ జరిగాయి. అంటే వాళ్ళు బ్యాలెట్ బాక్స్ లో ఎవరిని నామినేట్ చేస్తున్నారు, వాళ్ళ పేరు దాని మీద రాస్తూ ప్లస్ ఎందుకు నామినేట్ చేస్తున్నారు అనేది బిగ్ బాస్ కు చెప్పాలన్నమాట, కెమెరా ముందు చెప్పాలి. ఆ రకంగా ఇదైతే ప్రాసెస్ జరిగింది. మరి ఎవరిని నామినేట్ చేశారు, ఎలాంటి పాయింట్స్ చెప్పారు అనేది మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఇమాన్యుల్ వచ్చేసి డేమాన్ పవన్ ని నామినేట్ చేశాడు. ఫస్ట్ డేమాన్ పవన్ ని నామినేట్ చేస్తూ అతను చెప్పిన రీజన్ ఏంటంటే, మొన్న క్యాప్టెన్సీ కంటెండర్లుగా సెలెక్ట్ అవ్వడం కోసం దివ్య అండ్ తనుజ మధ్య ఎంత గొడవ జరిగింది, వాళ్ళు నన్ను ఎందుకు తీసేస్తున్నావు, నిన్ను ఎందుకు తీసేయాలనే విషయంలో వాళ్ళ మధ్య జరిగిన గొడవ ఎందుకు జరిగింది, క్యాప్టెన్సీ కంటెండర్ గా అవ్వాలి, దాని తర్వాతకి టాస్క్ ఆడాలి, అక్కడ మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలనే విధంగా అయితే జరిగింది. మరి డేమాన్ పవన్ ని సెలెక్ట్ అయ్యిండు క్యాప్టెన్సీ కంటెండర్ గా. సెలెక్ట్ అయిన తర్వాత 2 టీమ్స్ గా విడగొట్టిరు. 2 టీమ్స్ గా విడగొట్టిన తర్వాత మరి డేమాన్ పవన్ ఏం చేసిండు, బ్లూ టీమ్ లో ఉన్నప్పుడు మరి తన పాయింట్స్ సరిగ్గా చెప్పిండు. తన పాయింట్స్ సరి, ఎందుకంటే ఏమనంటే నాకు 7 వారాల నుంచి అసలు నన్ను క్యాప్టెన్సీ కంటెండర్నే కావట్లేదు అన్నాడు కదా. ఇప్పుడు అయినప్పుడు తన పాయింట్స్ తను చెప్పుకొని నిలబడాలి కదా, ఉండి ఆడాలి కదా. కానీ ఏం చేసిండు, వేరే వాళ్ళ కోసం గివ్ అప్ ఇచ్చిండు అనేది నాకు అనిపించింది. ఎంత కొద్దిసేపు కూడా లేడు, కాసేపట్లో గివ్ అప్ ఇచ్చేసి వేరే వాళ్ళ కోసం వచ్చేసిండని నాకు అనిపించింది. అది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. అందుకే నామినేట్ చేస్తున్నా అనేసి డేమాన్ ని నామినేట్ చేస్తారు ఇమాన్యుయల్. తర్వాతకి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తారు. సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తూ కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ ఏంటంటే, అతన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు నా నుంచి అతను కాపాడుకోవడానికి నన్ను నామినేట్ చేయొచ్చు, కానీ అంటే నన్ను తీసేయొచ్చు, కానీ నేను పర్ఫెక్ట్ గా పాసిబిలిటీ అన్ని రకాలుగా అన్ని పర్ఫెక్ట్ గా నేను చెప్పుకున్నాను, అన్ని పాయింట్స్ నేను చెప్పుకున్నా. అయినా సరే దాని తర్వాత కూడా నన్ను అతను ఎందుకంటే వేరే వాళ్ళు ఓటేశారు, నేను కూడా ఓటేసేస్తే ఇక మెజారిటీ ఓట్స్ పడతాయి, ఆ రకంగా కళ్యాణ్ని తీసేయొచ్చు క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి, అంటే హంగ్రీ మాన్స్టర్ ని తినడానికి పంపించవచ్చు అనే విధంగా అయితే అతను నన్ను చేయడం అనేది, అంటే నేను చెప్పిన పాయింట్స్ అని వ్యాలిడ్ గా ఉన్నా సరే వాటిని కన్సిడర్ చేయకుండా మిగతా రీతు డేమాన్ ఓట్లు వేశారని చెప్పేసి సుమన్ గారు కూడా అదే నాకు ఓటు వేశాడు అనే విధంగా అయితే తనని నామినేట్ చేయడం జరిగింది అనమాట. తర్వాతకి భరణి గారు వచ్చేసి తనుజ గారిని నామినేట్ చేశాడు. కానీ ఏ పాయింట్స్ పెట్టి నామినేట్ చేశాడంటే భరణి గారు, నేను ఆల్రెడీ బాండింగ్స్ అని నేను బయటికి పోయి వచ్చా, దాని తర్వాత లాస్ట్ వీక్ దివ్యను కూడా నేను నామినేషన్ లో పెట్టా ఇదే మాట చెప్పి, ఇప్పుడు కూడా నేను నీకు చెప్తున్నా, నువ్వు కూడా బాండింగ్స్ ఏమనుంటే క్లియర్ చేసుకున్నా అని చెప్పేసి చాలా ఇలాంటి పాయింట్స్ చెప్పుంటాడు. ఎందుకంటే భరణి గారు ఏ పాయింట్స్ చెప్పాడనేది మనకు క్లియర్ గా రాలే. మేబీ మోస్ట్లీ తనుజ నువ్వు కూడా ఒకసారి నామినేషన్స్ లోకి వెళ్ళి వస్తే బాగుంటుందని పెట్టుంటాడేమో అనేసి నేను అనుకుంటున్నా. ఇక అంతకు మించి ఏ పాయింట్స్ ఉన్నాయి తనుజ మీద భరణి గారు నామినేషన్ చేయడానికి? నాకు తెలిసి అయితే ఏ పాయింట్స్ లేవు లాస్ట్ వీక్ లో, అంతకుముందు కూడా ఏం లేవు. చెప్తే ఇదే చెప్పొచ్చు, నేను ఆల్రెడీ దివ్యని ఒకసారి నామినేషన్స్ లో పెట్టా, మన బాండింగ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యా కాబట్టి అది కాదు అని ప్రూవ్ చేసుకుని రాని పెట్టిన అని చెప్పేసి సేమ్ ఇదే పాయింట్ తనుజ కూడా చెప్పి పంపుతుండొచ్చు. లాస్ట్ వీకే చేసేవాడు, కానీ లాస్ట్ వీక్ తనుజ క్యాప్టెన్ కాబట్టి ఈ వారం అదే పాయింట్స్ పెట్టి తనుజని నామినేషన్ లో అయితే భరణి గారు చేయడం జరుగుతుంది. దాని తర్వాతకి డేమాన్ పవన్ వస్తాడు. డేమాన్ పవన్ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తూ చెప్పే పాయింట్స్ ఇదే, నేను గత 7 వారాల నుంచి క్యాప్టెన్సీ కంటెండర్ గా కూడా సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పినా సరే స్టిల్ కళ్యాణ్ నాకే ఓటేశాడు, అంటే అర్థం చేసుకోలేదు, నాకు ఛాన్స్ ఇవ్వకూడదని అతను భావిస్తున్నాడు, అందుకనే నేను అతన్ని నామినేట్ చేస్తున్నాను అనేసి డేమాన్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాతకి దివ్య వచ్చేసి నామినేట్ చేసేది ఎక్స్పెక్ట్ చేయం. దివ్య వచ్చేసి భరణి గారిని నామినేట్ చేస్తుంది. భరణి గారిని నామినేట్ చేస్తూ దివ్య చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే, ఆయన నా వైపు, నేను ఆయన కోసం చాలా ప్లేసుల్లో నిల్చున్నాను, కానీ ఆయన నా వైపు నిలవాల్సి వస్తే, అంటే నాకు సపోర్ట్ గా నిలబడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయన నా కోసం నిలబడడం లేదు, దానివల్ల నేను అనుకోని కొన్ని కారణాలని అన్నిటిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, నా గేమ్ ని నా మోరల్ ని కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ చేస్తున్నాడు, ఆ మోరల్ తో పాటు నా గేమ్ కూడా ఎఫెక్ట్ చేస్తున్నాడు అని అయితే నాకు అనిపిస్తుంది, కాబట్టి నేను భరణి గారిని నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి భరణి గారిని ఆ బ్యాలెట్ పేపర్ మీద రాసి ఆమె బ్యాలెట్ బాక్స్ లో వేసేస్తుంది అనమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు కూడా ఊహించలేదు. ఈ వారం చేస్తా, పర్టికులర్ గా ఈ వారం చేస్తుందని ఎవరు అనుకోరు, కానీ చేసింది అనమాట. అంటే ఎందుకంటే లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్స్ సెలెక్ట్ అవ్వడం దగ్గర తనుజకి అండ్ దివ్యకి మధ్య జరిగినటువంటి
ఆ గొడవ చూశారు కదా! దాని కారణంగా ఎవరైనా ఏమనుకుంటారు, తనుజని నామినేట్ చేస్తారు అనుకుంటారు గానీ, ఇక్కడ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏందంటే, నాకు సార్ నిన్న క్లారిటీ ఇచ్చిండు. అసలక్కడ గొడవ మొదలెట్టిందే నువ్వు గదమ్మా! నువ్వు మాట్లాడిన దానితోటే ఆ గొడవ స్టార్ట్ అయింది. కాబట్టి అని అంటే అప్పుడు దివ్య గూడా ఒప్పుకుంటది. 100% నాదే తప్పు సార్. అని కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇలాంటివన్నీ గూడా అవి మిస్టేక్స్ నాయే ఉన్నాయి సార్ అని దివ్య ఒప్పుకుంటుంది కాబట్టి, మేబీ అవే పాయింట్స్ తోటి దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ నామినేషన్‌లో పెడితే బాగోదేమో అని అనుకుండొచ్చు. ఇంకొకటి వాళ్ళ తాతయ్య చెప్పిండు క్లియర్‌గా. అందరితో సమానంగా ఉండు. కొంతమందిని టార్గెట్ చేస్తూ ఉండబాకు అని ఆయన పదే పదే చాలా నొక్కి నొక్కి చెప్పిండు. నాగార్జున గారు కూడా అమ్మ రామస్వామి 24/7 చూస్తున్నాడు బిగ్ బాస్. ఆయన అడ్వైస్ తీసుకో, పాటించు అని నాగ్ సార్ కూడా చెప్పిండు. మోస్ట్‌లీ అది పాటించిందేమో. తనుజని నామినేట్ చేస్తే మళ్ళీ తనుజకి నాకు గ్యాప్ వస్తుందేమో. ఎందుకు అందరి సపోర్ట్ తీసుకోవాల్సి అంటే బిగ్ బాస్‌లో ఉన్న వాళ్ళందరి సపోర్ట్ అందరికి కావాల్సి ఉంటది. నీ సపోర్ట్ వాళ్ళకి కావాల్సొస్తది. వాళ్ళ సపోర్ట్ నీకు కూడా కావాల్సొస్తది కాబట్టి అది చూసుకో. ప్లస్ అందరిని సమానంగా చూడు. కొంతమందికే నువ్వు బాండింగ్ పెట్టుకొని వాళ్ళకే ఫేవరెట్ అనుకోని నువ్వు అటువైపు మొగ్గు చూసినప్పుడు పక్క వాళ్ళని తప్పు చేసినట్టు తక్కువ చేసి చూస్తున్నట్టు అయితుందని వాళ్ళ తాతయ్య చెప్పాడు. మోస్ట్‌లీ ఈ పాయింట్స్ కూడా తీసుకొని ఉండొచ్చు. కాబట్టి బర్నీ గారిని నామినేట్ చేస్తూ అతని వల్ల నా మోరల్ ఇబ్బంది అయింది. నా గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుందనే విధంగా ఈ నామినేషన్ అయితే చేస్తుంది. ఇక దాని తర్వాతకి సుమన్ శెట్టి గారు వస్తారు. సుమన్ శెట్టి గారు వచ్చేసి సంజన గారిని నామినేట్ చేసిండు. ఫీజులు అవుట్ అయినాయి. సుమన్ శెట్టి గారు సంజన గారిని ఎందుకు నామినేట్ చేసిండో అర్థం కాలేదు. సో ఆయన క్యాప్టెన్ విషయంలో స్టెప్స్ ఉంది కదా అక్కడ సుమన్ శెట్టి గారు సైలెంట్ గా ఉన్నారు కానీ సంజన గారు చాలాసేపు పోరాడు. సుమన్ శెట్టి కెప్టెన్ అని ఎక్కడ చూసినా సరే సుమన్ శెట్టి గారి తోటి చాలా జాగ్రత్తగా ఉంటూ మూవ్ అయ్యారు. కానీ ఏమో సుమన్ శెట్టి గారు అయితే ఫైనల్ గా సంజన గారిని నామినేట్ చేయడం జరిగింది. దాని తర్వాత చూస్తే సంజన గారు వచ్చేసి బర్నీ గారిని నామినేట్ చేస్తారు. సంజన గారు బర్నీ గారిని ఎందుకు నామినేట్ చేశారంటే అదే హంగ్రీ మాన్స్టర్ ఆ టాస్క్ లో అంతకుముందు సపోర్ట్స్ అది ఇది అనుకుంటారు కదా. ఇక్కడికి వచ్చేసరికల్లా బర్నీ గారు సంజన గారిని నామినేట్ చేస్తాడు. సంజన గారేమో దివ్య గారిని నామినేట్ చేస్తుంది. అంటే నేను నీకు మాట ఇచ్చినా నిన్ను నామినేట్ చేయాలని నువ్వు నన్ను నామినేట్ చేసినావు. అయినా సరే నేను నీకు మాట ఇచ్చిన ఆ మాట మీద నిలబడి నిన్ను నామినేట్ చేయకుండా నేను దివ్యని నామినేట్ చేసిన అనే ఈ కారణం నువ్వు నాకు మాట ఇచ్చి తప్పావు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నా అనే దాని మీద సంజన గారు బర్నీ గారిని నామినేట్ చేస్తుంది అనమాట. దాని తర్వాతకి తనుజ వస్తుంది. తనుజ వచ్చేసి తనుజ దివ్య నామినేట్ చేస్తుంది. దివ్య తనుజ నామినేట్ చేయలేదు కానీ తనుజ దివ్యని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసి చెప్పే పాయింట్స్ ఏంటంటే గత 2 వీక్స్ నుంచి ఎలాంటి ఏ పాయింట్స్ ఎక్కడెక్కడ జరిగింది ఒక ఐట్మెంటే కాదు చాలా రకాలుగా వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్స్ అన్నిటిని కూడా ఒకసారి తీసుకొచ్చి వాటన్నిటిని కూడా చెప్తుంది అనమాట. ఇలా ఈ పరంగా అనేసి ఆమె ఆ పాయింట్స్ అన్ని కూడా చెప్తూ నామినేషన్ లో పెడతారు. అవి నేను చెప్పొచ్చు కానీ అవి చెప్తే మీకు నామినేషన్ లో చూసేటప్పుడు ఆ క్యూరియాసిటీ మీకు తగ్గిపోతుంది. అది కొంచెం అటు ఇటు అవుతుంది, అన్బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మీరు అక్కడ చూస్తేనే బాగుంటది. ఆ పాయింట్స్ అన్ని తీసుకొచ్చేసి దివ్యని మాట మాది దానికి ఎదురు చెప్పలేని సిచ్యువేషన్ లో పెట్టి నామినేట్ చేసిందంట. చేసింది ఆ రకంగా తనుజ దివ్యని నామినేట్ చేసింది. తర్వాతకి అయితే బిగ్ బాస్ ఇచ్చినటువంటి ట్విస్ట్ ఏంటంటే ఈ వారం ఇంకా రీతు కెప్టెన్ గా ఉంది కాబట్టి ఆమె చేయలేదు. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఈ నామినేషన్స్ లో ఈసారి ఆసక్తిగా భిన్నంగా 2 టైమ్స్ నామినేషన్స్ జరుగుతాయి అని బిగ్ బాస్ చెప్పారు కాబట్టి ఇది ఒకటి బ్యాలెట్ బాక్స్ నామినేషన్స్ ప్రక్రియ అయితే ఇది జరిగింది. మళ్ళీ తర్వాతకి రెండోసారి నామినేషన్ జరుగుతాయి అన్నాడు. మరి అది ఎలా ఉంటది? మోస్ట్లీ బయట నుంచి ఆ కంటెస్టెంట్స్ రోహిణి గారు కావచ్చు ఇట్లా కొంతమంది వస్తున్నారంట. వాళ్ళు వచ్చి మరి వాళ్ళతోటి ఏమైనా చేయిస్తాడా ఏందనేది చూడాలి. 2 టైమ్స్ నామినేషన్స్ ఉంటుంది అని అయితే బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మనకి ఫస్ట్ టైం జరిగినటువంటి ఈ బ్యాలెట్ బాక్స్ నామినేషన్స్ లో వీళ్ళని నామినేట్ చేశారు. క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నా. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటిదాకా వచ్చారంటే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.